రండి. కొత్తవి కూడా 9:30కి 5:30 చేసిన 360 ఆన్లైన్ చేసి ఇంకా ఆల్మోస్ట్ 40% అయిపోయింది. ఆ మాట అది ఇక్కడ ఉన్న ఆ మాట ఇందులోకి అనేది ఓటర్ ఐడి చూస్తే మీ నెంబర్ ఇచ్చేదండి అడిగి ఇప్పుడు ధరలు లంగబడి ఉంటాయి కదా ఇక్కడ పిఎస్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాం. అసలు ఎట్లా వస్తుంది ఓన్లీ పిఎస్ చేంజ్ ఉంటుంది కాబట్టి ఆ పిఎస్ అమ్మ చెప్తే పిఎస్ వీళ్ళ నేమ్ సెర్చ్ చేస్తే రాష్ట్రమంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. పల్లెలలో, పట్టణాలలో, ప్రతి వార్డులలో, ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఎక్కడికక్కడ ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే, గతంలో నుంచి ఇప్పటి వరకు ఉన్న ఓటర్ లిస్టు మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టే, అంటే మీకు ఓట్లు లేనట్టే. ఇప్పుడు ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఓట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమింపబడినటువంటి ఆ కాన్సర్న్ ఆర్పీల, అంగన్వాడీల, ఆశా వర్కర్ల, గౌరవ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫామ్స్ తీసుకొని అంటే వాళ్ళే ఇంటింటికి వెళ్ళి ఎన్యుమరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఎన్యుమరేషన్ స్టార్ట్ కాకముందే మ్యాపింగ్ ప్రక్రియ అనేది జరిగింది. మరి దానికి అనుకూలంగానే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్యుమరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 25 నుంచి కొనసాగుతూ ఉంది. ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ ఫామ్స్ కూడా రీకలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఫామ్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫిల్ చేయండి. ఒకవేళ మీకు ఫామ్ రాకపోతే మీకు ఎలాగో మీ వాడకట్లో ఉన్న బిఎల్ఓలు అవగాహన ఉంటుంది. మీకు అంగన్వాడీల, ఆశా వర్కర్ల, ఆర్పీలు ఎవరో ఒకరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఫోన్లు చేసి అడగండి, నా ఫామ్ రాలేదు, ఇట్లా మరి పరిస్థితి ఇదే ఉందని. 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు లేకపోతే 2005లో ఓటు హక్కు ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అది కాకపోయినా, అప్పుడు ఓటు హక్కు లేకపోయినా మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్తో కూడా మనం ఓటర్ది ఫామ్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ECI.government.in వెబ్సైట్ కూడా ఉంటుంది, యాప్ ఉంటుంది. అందులోకి వెళ్ళినా కూడా మీకు ఫోన్ నెంబర్ కొట్టినా, మీ పేరు కొట్టినా ఈజీగా వచ్చేస్తున్నాయి డీటెయిల్స్ అన్ని. ప్రతి ఒక్కరూ అంటే ఈ ఫామ్ ఫిల్ చేసుకోవడం ఒకటి మాన్యువల్గా, మీరు ఆన్లైన్లో కూడా ఫామ్ ఫిల్ చేసుకొని మీ కాన్సర్న్ బిఎల్ఓకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అట్లా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ కాన్సర్న్ గౌరవ కౌన్సిల్ సభ్యుల, గౌరవ సర్పంచ్ల, మీ బిఎల్ఓల ఎవరినైనా అడిగి, BLA 2 ఎక్కడికక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించడం జరిగింది. వాళ్ళను అడిగి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కానీ దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న ఆయుధం ఓటు హక్కు. మీ ఓటు హక్కు మీరు వినియోగించుకోవాలంటే మరి మీరు నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ జగిత్యాల పట్టణంలో 42వ వార్డులో గౌరవ కౌన్సిల్ సభ్యులు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటర్ నమోదు ప్రక్రియను పరిశీలించడం జరిగింది. నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ 5వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా 49వ వార్డు కౌన్సిల్ సభ్యులు శ్రీలత శ్రీనివాస్ గారికి, మాతో పాటు పాల్గొంటున్నటువంటి సెక్రటరీ గారు ఆముదరాజు, ఉపాధ్యక్షులు యాదస్ రాజేందర్ గారికి, మా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ కూడా ఉన్నారు, వార్డు ఆఫీసర్స్ ఉన్నారు, BLOs ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ కూడా నిజంగా చెప్పాలంటే జగిత్యాల టౌన్లో చాలా తక్కువ పర్సెంటేజ్ నమోదైంది. అంటే చాలా తక్కువ మంది ఇప్పటి వరకు అప్లై చేసుకుని ఉన్నారు. త్వరపడండి. ఈ గవర్నమెంట్ కూడా కొంత
ఎక్స్టెండ్ చేసింది టైంని. ఆగస్ట్ 3 వరకు ఎక్స్టెండ్ చేసింది. అసలైతే 24th వరకే ఉండే, జూలై 24th, కానీ 3 వరకు ఎక్స్టెండ్ చేసింది. మీరు కూడా వెంటనే ఇప్పటికైనా టైం ఉంది, దయచేసి అందరూ కూడా ఓటు హక్కు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యం మనకు ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగబద్ధంగా మనకు కలిగేటటువంటి హక్కు, మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగా మీ ఓటర్ ఫామ్ని మీరు ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దగ్గరలో ఉన్నటువంటి మీ బిఎల్ఓస్ దగ్గరికైనా వెళ్ళండి, బిఎల్ఏనైనా రీచ్ అవ్వండి, లేకపోతే మీ కౌన్సిలర్స్, సర్పంచ్ అయినా. అదర్వైజ్ నేను చెప్పినట్టు ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు ఫిల్ చేసుకొని ఇవ్వచ్చు. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తెలిసిన వాళ్ళు అవగాహన చేయండి, తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.